ఆ పేరెంట్స్‌కి ఒక సవాల్ ఏంటంటే, మరి పిల్లల్ని పనిష్మెంట్ ఇయ్యొచ్చా? ఇవ్వొద్దా? అనేది హ్మ్. మీ అభిప్రాయంలో మీ ఉద్దేశంలో ఏం చేస్తే బావుంటదనే విషయం మాకు తెలియజేయాలి. ఇప్పుడు కొట్టు తిట్టును లేక కొసగ బ్రహ్మైనను అక్షరం బొచ్చున శిక్ష లేక. అప్పుడప్పుడు పిల్లల్ని మందలించడము, దండించడం కూడా ఇంపార్టెంట్. లేకపోతే వాళ్ళు అన్‌సోషల్ ఎలిమెంట్స్‌గా తయారయ్యి సమాజానికి ఒక కీడును తలపెట్టేటువంటి ఆహ్, వ్యక్తులుగా మారే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు ఇప్పుడు పేరెంట్స్ భయం ఎట్లా ఉందో మీకు తెలుసు. జీరో పేరెంట్స్ భయం. మరి టీచర్ల భయమన్న ఉండాలి గదా! అప్పుడప్పుడు తన్నడం కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు వాడు హోంవర్క్ చేయడు, చదవడు, పిచ్చి పిచ్చి దువ్వుడు, పిచ్చి పిచ్చి ట్రిమ్మింగు, ఆ హెయిర్ స్టైలు అంటే వాళ్ళకొక సిస్టమ్ డిసిప్లిన్ నేర్పియాలి గదా! మనం నేర్పిస్తేనే గదా వాళ్ళకి. మరి పేరెంట్సా మేడం మా మాట ఇంటలేరు అని మీరే చేతులెత్తేశారు. మరి మేము అంటే వాళ్ళని ఆ రకంగా మార్చాలంటే అప్పుడప్పుడు దండించడం తప్పదు గదా! మరి ఇప్పుడేమైందంటే ఆహ్, పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే బాబు ఒక్కటి అడిగితే వాడికి 10 అందిస్తున్నాం. అంటే వాడికి బాధ్యత గానీ, లేదా ఆహ్, సీరియస్‌నెస్ గానీ, చదువు మీద శ్రద్ధ అనేది గానీ, అది ఏముందో మీకు తెలియాలిగ. దానివల్ల ఏమవుతుందంటే వాడికి చదవంటే ఇప్పుడు వానికి అన్నీ ఏమేం కావాలో అన్నీ అందిస్తా ఉంటుంటే మరి ఎట్లా చదువుతాడండి చెప్పండి? ఏదైనా తక్కువ ఉంటేనే కదా! అరే! ఐ హావ్ టు లెర్న్, ఐ హావ్ టు అచీవ్ మై టార్గెట్. నేను చదవకుంటే నా లైఫ్ అధోగతి పాలైతదనేటువంటి జ్ఞానం వాడికి వస్తే తప్పకుండా చదువుతాడు కదా! మరి ఇంట్లో పేరెంట్స్ భయము లేదు, మరి టీచర్ల భయము మరి ఉండాలి కదా! ఉంటేనే కదా! ఓన్లీ చాక్ అండ్ టాక్, లెర్న్ అండ్ స్కోర్ కాదు. ప్రతి స్టూడెంట్ కూడా డిసిప్లిన్ ఉండాలి. అది ఉండాలంటే అప్పుడప్పుడు దండించడం జరగాలి. అప్పుడప్పుడు దండించాలి, తప్పులేదు దాంట్లో. దాన్ని సీరియస్‌గా తీసుకొని మా బాబుని ఇట్లా కొట్టిర్రు, అట్లా కొట్టిర్రు. ఇప్పుడు కొట్టడం ఆహ్, అప్పుడప్పుడు దండించాలి. అవసరం. ఇప్పుడు ఎ ఒక జమానాలో ఏంటంటే ఆహ్, టీచర్స్ ఎంత దండించినా ఏం అనేవాళ్ళు కాదప్పుడు. ఏందంటే ఒక ఫ్యామిలీలో ఐదుగురు, ఆరుగురు ఉండేవాళ్ళు. ఇప్పుడేమో 1 ఆర్ నన్ లేదా మేమిద్దరం మాకిద్దరు అన్నట్టు అయిపోయింది. అయితే కొంతమంది పేరెంట్స్ వచ్చి ఏం చదవకున్నా సరే మా బాబుని మాత్రం కొట్టొద్దనే ఆహ్, థాట్‌లో ఉన్నారు. దానివల్ల వాళ్ళ అన్‌డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. వాళ్ళది కూడా కరెక్టే అనుకోవచ్చు. ఎందుకంటే లేక లేక పుడుతున్నారు పిల్లలు. ఆహ్, ఆ పిల్లల్ని ఏం అనలేక, ఏం చేయలేక ఆహ్, నిస్సహాయంతో ఉన్న పేరెంట్స్‌ని ఎంతోమంది చూస్తున్నాం. చాలా జాలికరమైనటువంటిది. ఆ విషయం తెలుసు మాకు. అందుకనే మేము కూడా స్ట్రిక్ట్‌గా చెప్తాం టీచర్స్‌ని కొట్టొద్దు పిల్లల్ని. ఎందుకంటే చాలా లేక లేక ఒకరు లేదా ఇద్దరు ఉంటున్నారు ఫ్యామిలీలో. చదువు సెకండరీ. పిల్లోడు బాగుంటే మన కంటి ముందర ఎట్లున్నా సరే బిడ్డ మన కంటి ముందర ఉంటే చాలు అనే థాట్ ఉంటది. ఒక అమ్మగా, ఒక నాన్నగా ఉంటది ఆ థాట్. కానీ మరి ఇప్పుడు ఆహ్, ఆ అప్రయోజకుడైన బిడ్డ ఉండడం బెటరా? లేదా ఆహ్, మీరు ఆలోచించండి. ఇప్పుడు వేమన గారు ఏమన్నారు? "పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుకొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందరు సుమతి." అంటే వాడు పుట్టినప్పుడు కాదు, వాడు పెరిగి పెద్దయి మంచి ఆహ్, గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు అది నిజమైన ఉత్సాహం అన్నమాట. పుట్టంగానే బాబు పుట్టాడు అని ఉత్సాహపడడం కాదు. వాడు ప్రయోజకుడై ఒక మంచి స్థాయిలోకి ఉన్నప్పుడు అప్పుడు ఏంటి ఆ రియల్ ఫ్రాగ్రెన్స్, రియల్ రైచస్‌నెస్, రియల్ సక్సెస్ అనేదనమాట. సో, అప్పుడప్పుడు టీచర్ దండించినప్పుడు దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. దాన్ని మనసులో పెట్టుకొని బాధపడ్డాను. మరి హోంవర్క్ రాయాలి కదా నాన్న, మరి నీ హెయిర్ ట్రిమ్మింగ్ ఉండాలి కదా! పిచ్చి పిచ్చి ట్రిమ్మింగు ఇక్కడ కట్ చేసుకోవటం, ఇక్కడ ఏమేమో అసలు ఆ పిచ్చి కటింగ్‌లు ఎవడు చేస్తాడో అదేం సరే. మరి అట్లా ట్రిమ్మింగ్ ఉండదు. అది అది ఇండిసిప్లిన్ కిందకొస్తది కదా! మరి ట్రిమ్మింగ్ చేయించడము, పిల్లల్ని ఒక సరిగ్గా పంపించడం, పొద్దున్నే లేవటడం చేయాలి మనం. మన డ్యూటీ అది కదా! ఇప్పుడు కొన్ని హార్డ్ వర్డ్స్ ఎట్లుంటాయంటే కొంచెం టిపికల్‌గా ఉంటాయి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనకు పేరు తీసుకొచ్చే బిడ్డ ఉంటే ఓకే.
అట్లాంటి మనకు చెడు పేరు తెచ్చే బిడ్డ ఉన్నా ఏంటో మీరు ఆలోచించాలి కదా. మన పిల్లలు మన మాట వినాలి, మన మాట విని మనం చెప్పినట్టు నడిచేవాడే నిజమైన బిడ్డ. అట్లా నడవాలి, చదువుకోవాలి. ఇప్పుడే మన మాట వినకుంటే వాడు ఫ్యూచర్లో ఏమంటాడండి. కాబట్టి చాలా ఫేస్ చేయాలి, ధైర్యంగా కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇది నాన్న నువ్వు చేస్తున్నది, ఇది నువ్వు ఇలా చేస్తే ఎంతవరకు సమంజసం, నీ చదువు కోసమే కదా, టీచర్ ఏం దుష్మన్ కాదు కదా, టీచర్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ కదా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. టీచర్ కొట్టినా తిట్టినా మన మంచికే అనేటువంటిది మనం పిల్లల మనసులో వేయాలి. పిల్లల్ని పట్టుకొచ్చి వయసా మాడితే క్యా అంటే ఇక ఆడనుకుంటాడు, అరే అంటే మన పిల్లలు మనం చేస్తున్నదంతా గమనిస్తారు. మనం కూడా ఇట్లా టీచర్లతో మాట్లాడవచ్చు అనేటువంటి థాట్ వాళ్ళల్లో మనం ఇంజెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు ఏంటి, తల్లిదండ్రులు వచ్చినా అసలు ఇంటికి ఎవరైనా వచ్చినా మొబైల్లో బిజీ ఉంటారు. వచ్చిన వాళ్ళకి విష్ చేయాలనే సంస్కారం, నమస్కారం పెట్టాలనే సంస్కారం ఎప్పుడో ఏమైందో మీకు తెలుసు. సో వాల్యూస్ అవి, చాక్ అండ్ టాక్, లెర్న్ అండ్ స్కోర్ మార్కులు కాదు. ఒక బిడ్డ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, వచ్చిన వాళ్ళకి నమస్కరించే జ్ఞానం ఉందా లేదా, వాడి బిహేవియర్ ఎట్లా ఉంది, మంచి అలవాట్లు ఉన్నాయా, ఇవన్నీ మనం చూడాలి. అట్లా చూసి కఠినంగా తప్పు ఉంటే కఠినంగా శిక్షించడంలో తప్పేం లేదండి. ఓకే, సో మనందరం కూడా కలిసి చేస్తే మన పిల్లలు అద్భుతంగా మారుతారు. మీరు పేరెంట్స్గా మీరు, టీచర్స్గా వాళ్ళ డ్యూటీ, మేనేజ్మెంట్గా మేము, స్టూడెంట్గా వాళ్ళ బాధ్యత. ఈ 4 పిల్లర్స్ లాగా వాళ్ళు ఎదిగితే అద్భుతంగా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకేంటంటే పిల్లల్ని చూడాలి. పేరెంట్స్ పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి, ఎట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, పిలిచి మాట్లాడాలి. పిల్లల ఫ్రెండ్షిప్ తోటే సగం. ఆ ఫ్రెండ్స్ని అందరిని తీసుకెళ్ళి వాడు ఒక గ్యాంగ్ తయారు చేసుకొని పేరెంట్ ఇంటికి వెళ్ళి వాడు ముందే తయారు చేస్తాడు ఆ గ్యాంగ్ని. అరే ఏం చెప్తలేరు మమ్మీ, క్లాసులు ఏమైతలేవు, అట్లా రెడీ చేసుకుంటారు. పిల్లల మాటలు దయచేసి బ్లైండ్గా, గుడ్డిగా నమ్మొద్దు. ఈ విషయం మీరు ప్లీజ్ గమనించాలి. గుడ్డిగా నమ్మితే లాస్ అయ్యేది మీరే కదా. గుడ్డిగా నమ్మొద్దు. పిల్లలు అందరూ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారంటే, సత్యం మాట్లాడే పిల్లలు ఎంతమంది ఉన్నారో మీరే చూసుకోవాలి. సో ఏదున్నా అందరం కలిసి చేద్దాం. మన న్యూస్ అండ్ మరియాని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళే శక్తి, ధైర్యము ఉన్నాయి. దానికి మీ సహకారం కావాలి. ప్లీజ్, యువర్ కోఆపరేషన్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ పేరెంట్స్ చాలా అద్భుతమైన, న్యూస్ అండ్ మరియా పేరెంట్స్ ఆర్ రియలీ అమేజింగ్ పేరెంట్స్, 100% అమేజింగ్ పేరెంట్స్. ఒకరిద్దరు ఉంటారు, అది వేరు విషయం, కానీ అద్భుతమైన పేరెంట్స్. ఎంత కోఆపరేట్ చేస్తారు, ఎంత చక్కగా ఒక ఫ్రెండ్లీగా మాట్లాడతాం. అట్లాంటి పేరెంట్స్ ఇచ్చిన పరమేశ్వరునికి ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు. సో లవ్లీ పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. అయితే మనందరి ఉద్దేశం ఒకటే. ఏం ఉద్దేశం? పిల్లల్ని బాగుపరిచేటువంటి ఉద్దేశం, పిల్లల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళేటువంటి ఉద్దేశం. దానికి మనందరం కలిసి చేద్దాం. ఓకేమో, థ్యాంక్ యూ. ఏదన్నా ఉంటే మనం మాట్లాడతాం. థ్యాంక్ యూ.